అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. నెల్లూరు టౌన్లో ఉన్నటువంటి ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఆత్మకూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ యొక్క రిపేర్స్ వల్ల దాన్ని క్లోజ్ చేయడం అవుతుంది ఈరోజు సండే నైట్ నుంచి. అలాగే ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ అండర్ బ్రిడ్జ్ని కూడా టూవర్డ్స్ బోస్బొమ్మకి వెళ్ళే సైడ్ మాత్రమే క్లోజ్ చేస్తున్నారు. అది 2 సైడ్స్ ఉంటుంది. టూవర్డ్స్ బోస్బొమ్మకి వెళ్ళేది ఒకటి, బోస్బొమ్మ నుంచి ఆత్మకూరు బస్టాండ్కి వచ్చేది ఒకటి. ఈ రెండిట్లో టూవర్డ్స్ బోస్బొమ్మకి వెళ్ళే దాని వరకే క్లోజ్ చేస్తున్నారు. అలాగే ఆత్మకూరు బస్టాండ్ యొక్క ఫ్లైఓవర్ క్లోజ్ చేయడం వల్ల ఆ సర్వీస్ రోడ్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఆ సర్వీస్ రోడ్ వల్ల పబ్లిక్ని, ప్రయాణికులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం. మరియు కోవూరు బుచ్చి నుంచి వచ్చే బస్సెస్ని న్యూ పెన్నా బ్యారేజ్ మీద అక్కడి నుంచి వచ్చేసి చెట్టుకుంట రోడ్ ద్వారా నవాపేటకి మళ్లించడం అవుతుంది. అలాగే నవాపేట నుంచి ఎవరైనా బీఆర్సీకి కానీ తర్వాత ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళే వాళ్ళని రామలింగాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ని యూజ్ చేసుకోమని చెప్తున్నాము. అలాగే నవాపేట నుంచి టూవర్డ్స్ మన గాంధీ బొమ్మ సంతపేటకి వెళ్ళే వాళ్ళని విజయమహల్ గేట్ యూజ్ చేసుకోవాలని చెప్తున్నాము. అలాగే దీనికి ఒక సర్వీసెస్ రోడ్స్ని క్లియర్గా చేసుకొని విజయవాడ నుంచి వచ్చే వెహికల్స్ ఏవైతే ఆత్మకూరు బస్ స్టాండ్ ఏవి యూజ్ చేసుకోవో వాళ్ళని చింతారెడ్డిపాలెం నుంచి చిల్డ్రన్స్ పార్క్ మీద నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళమని తెలుపుతున్నాం. సార్, అయితే ఇప్పుడు బ్యారేజ్ వద్ద పెద్ద పెద్ద వెహికల్స్ రాకుండా కొంచెం అడ్డు చేస్తున్నారు, అది తీసేసారా? లేదు, బ్యారేజ్ దగ్గర బస్సుల వరకే రావు అంతే. మిగతా మనకి ఎక్కువ వచ్చేసి ఇది కార్లు కానీ, 2 వీలర్స్ కానీ, ఆటోస్ వస్తాయి కాబట్టి వాటిని గడ్డర్స్ మాత్రం ఏం తీయలేదు. అవి ఇట్టే యూజ్ చేసుకుంటారు వాటి. సుమారు ఎన్ని రోజులు ఈ యొక్క పనులు జరగబోతుంది? ఇది సుమారు మనకి వాళ్ళ ఇంజనీర్స్ చెప్పింది 40 డేస్ పట్టుద్దని చెప్పారు. అయితే విజయవాడ నుంచి పెద్ద పెద్ద వెహికల్స్ వస్తాయి కదా, ట్రావెల్స్, అవి ఎట్లా వెళ్తున్నాయి సార్? విజయవాడ నుంచి వచ్చి ఏ వెహికల్ అయినా సరే ఆత్మకూరు బస్ స్టాండ్ని అంటే ఇన్సైడ్ బస్ స్టాండ్ యూజ్ చేసుకోవాలి. అంటే బస్ స్టాండ్లోకి వెళ్ళే బస్సులను కానీ ఇంకే వెహికల్స్ అయినా సరే చింతారెడ్డిపాలెం నుంచే డైవర్ట్ చేస్తున్నాం. చింతారెడ్డిపాలెం నుంచి టౌన్లోకి రావాలి చింతారెడ్డిపాలెం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.